ఆమె పేరు పెట్రిషియా నారాయణ అని. ఒక అబ్బాయిని చదువుకునే ప్రాంతంలో చూసి ప్రేమించింది. వాళ్ళిద్దరు వెళ్ళి పెళ్లి చేసుకున్నారు. ఒక అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయి పుట్టిన తర్వాత వాడు అసలు రంగు బయటపడింది. రోజు కొడుతున్నాడు, భయంకరమైన టార్చర్ చూపిస్తున్నాడు. కొంతకాలం గడిచింది, మరలా గర్భిణి. ఏదో తిప్పలు పడి కష్టపడి పని చేసుకుంటా ఓర్చుకుంది. ఎంతకాలం అని ఓర్చుకుంటారు ఎవరైనా. గర్భిణీగా ఉంది, ఇక తట్టుకోలేకపోయింది. ఇంక ఇతనితో జీవితం కష్టమైంది అనుకుంది. పుట్టిన ఆ బిడ్డను తీసుకొని, గర్భిణీగా ఉంది కదా, నేరుగా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి తలుపు తట్టే, సరే రామ్మ అని చెప్పి ఇంట్లోకి చేర్చుకున్నారు. ఇంట్లోకి వెళ్ళింది. కొద్ది రోజులు గడిచింది. ఓ బిడ్డకి జన్మనిచ్చింది. ఒక అబ్బాయి పుట్టాడు అని. ఆడు మనిషి అప్పుడు ఆ వయసు ఎంతో తెలుసా? 20-21 సంవత్సరాలు. చిన్న వయసులో పెళ్ళి, 2 పిల్లలు. బండి తీసుకొని మెరీనా బీచ్ వెళ్ళిపోయింది. చెన్నై మెరీనా బీచ్ మీకు తెలుసు కదా, మంచి ఫేమస్. అక్కడికి వెళ్ళింది. అంత రణగొన్న ధ్వనులు, మగవాళ్ళు, రకరకాల వాళ్ళు ఉంటున్నారు. ఏమో చూడబోతేనేమో 21 సంవత్సరాల యవనస్తురాలు, రకరకాల వాళ్ళు వస్తున్నారు. రకరకాలుగా ఉంది పరిస్థితి. అయినా సరే నిలబడాలి, నిలదొక్కాలి, జీవితంలో నా కాళ్ళ మధ్య అంటూ నేను నిలబడాలని మొండిగా ఉంది. మొత్తానికి మొట్టమొదటి రోజు ఆమె దగ్గర కూడబెట్టుకున్న డబ్బుతో కొంచెం పెట్టుబడి పెట్టి మొత్తానికి అక్కడికి వెళ్ళిందండి. టీ అమ్ముకుంది, కొంచెం టిఫిన్ అవి వేసి అమ్ముకుంది. ఆ రోజు మొట్టమొదటి రోజు ఖర్చులన్నీ పోగా ఆమెకు మిగిలిన లాభం ఎంతో తెలుసా? ₹1. ఎంత కష్టపడితే వచ్చింది? 50 పైసలు. దాన్ని తీసుకొని ఏడుస్తా ఇంటికి వచ్చింది. పొద్దున్నుంచి ఇప్పటిదాకా చాకిరీ చేసి కష్టపడితే రకరకాల వాళ్ళు వచ్చారు. అయినా సరే నిలబడ్డాను. ₹1 మిగిలిద్ది అనుకున్నాను. రూపాయి కూడా మిగల, ₹10 వచ్చింది. ఇంక ఈ వ్యాపారం చేసి నేను ఎక్కడ బ్రతికేది అని మానుకుందాం అనుకుంది. కూర్చొని ఏడుస్తుంటే వాళ్ళ అమ్మనింది, లేదమ్మా చెయ్యి, దేవుడు ఉన్నాడు, ఏదో కార్యం చేస్తాడులే, ఇప్పుడే వెనకడికి వేస్తే ఎట్లా, అడుగు ముందుకే చెయ్యమ్మా, పని చేయమ్మా అని చెప్పి పంపిస్తే తర్వాత వెళ్ళి చిన్న చిన్నగా మొదలు పెడితే కొంచెం లాభం రావటం మొదలుపెట్టింది. మొత్తానికి అటు ఇటు కష్టపడి కొన్ని సంవత్సరాల తర్వాత సందీప రెస్టారెంట్స్, హోటల్స్ అని చెప్పి ఒకటి పెట్టడం జరిగింది. ఇప్పుడు చెన్నై ప్రాంతంలో సుమారుగా 10 కంటే ఎక్కువ ఉన్నాయి అక్కడ. ఈరోజు ఆమె ఒక్కరోజు సంపాదన ఎంత తెలుసా? 2 లక్షల కంటే పైన ఒక్కరోజు సంపాదిస్తుంది ఆమె. ఎంత? 2 లక్షల కంటే ఎక్కువ. నెల జీతం కాదు, రోజు. దగ్గరగా 200 మందికి ఆమె ఉపాధినిచ్చింది. దేవుడి దయ, దేవుని కృప ఆమెకు తోడుగా ఉంది. ఒక ఆడ మనిషి, భర్త సపోర్ట్ లేదు. ఏ పనిలో ఉన్నావో, ఏ వర్క్ చేసుకుంటున్నావో కష్టపడుతూ వెళ్ళు, ఒకరోజు శిఖరం మీద నిన్ను కూర్చోబెడతాడు.